మేడం మీరు హెల్ప్ చేస్తారంటే మంచి మంచి కంటెంట్ చేద్దాం మేడం. ఓకే సార్, డన్ సార్. ఐ మీన్ మా ఫ్రెండ్స్ ని ప్రాంక్ చేసుడు అట్లా కొన్ని చాలా బాగుంటాయి. ఓకే సార్, ఓకే ఓకే సార్. సార్ నేను పనికొస్తానంటారా? అది ప్రాంక్. మస్తు నీతో ఫస్ట్ టైం మాట్లాడినప్పుడే అర్థమైపోయింది. సార్ నాకు అట్లా వస్తే నేను ఎప్పుడు చేయలేదు కదా. చేయలేదు బట్ ఎట్లా చేస్తారు? అది చెప్తా నీకు ముందు సింపుల్ కొంచెం నటించాలి అంతే వాయిస్ తోటి. నటించడమా సార్? జీవించేస్తాం సార్. ఇంకేంటి మేడం మీరు సార్ మీ మూవీలో ఏమైనా ఆఫర్స్ ఉంటే ఒక సైడ్ ఆర్టిస్ట్ ఇవ్వండి సార్. ఇద్దాం, యాక్టింగ్ అంటే ఇద్దాం. చాలా ఇష్టం సార్, కానీ రావే. అవునండి మీ ఫేస్ లో అయితే చాలా కళ ఉంది. మీరు ఎప్పటికైనా ఒక పెద్ద సావిత్రి అంత కాకపోయినా ఒక రష్మిక అంత అయితే పెద్ద డైలాగే. తింటున్నా ఇప్పుడు. నో గేమ్, జస్ట్ ఎవరితోనైనా ఒక్కదాన్ని తినడం ఇంట్రెస్ట్ లేక ఎవరితోనైనా మాట్లాడుతూ తింటే కొంచెం ఎక్కువ తినొచ్చు కదా అని చెప్పేసి. నాకు ఇట్లా ఇట్లాంటి ఫ్రెండే ఉన్నది ఒక అమ్మాయి సాత్విక అని. మేము గేమ్ ఆడడం ఎక్కువ, ఇట్లానే మాట్లాడుకుంటూ కూర్చుంటాం. ఎప్పుడు చూసినా ఇదే పనిరా, కొంచెం కూడా బోర్ కొట్టదా? హలో అన్నయ్య. హలో హలో హలో. ఏంట్రా మాట్లాడట్లేదు? ఏమైనా ప్రాబ్లం అయిందా? చిన్నదిన గురించి ఇంట్లో ఏమైనా తెలిసిపోయిందా? వదిన చీపురుతో కొట్టిందా? చెప్పరా చెప్పు. అంత మామూలుగా ఉండదమ్మా. ఎట్లుంటది మరి మనతోని? మరి అంత ప్రైవేట్ ఇస్తారేంటి మీరు? చిన్న పిల్లడు. వాడు చిన్న పిల్లడు ఏంటి? పెళ్ళైపోయి 2 పిల్లలు ఉన్నాడు పట్టుకుని చిన్న పిల్లడు. ఓ పెళ్ళైపోయిందా? అవును ప్రొఫైల్ ఉన్నది మీరేనా? అమ్మో అలా లేనా? ఎవడో నాకు కన్ను చుట్టపోయింది అన్నట్టు. వాడు కనిపించాలా? నాకైతే అట్లా ఏమనిపించలే, వాళ్ళే అంటారు. అసలు మీ గ్రూప్ లో అన్నాడు వాడు ఎవడు, వాడు దొరకాల. యాక్చువల్ అది నా గ్రూప్ కాదబ్బా. చెప్పుకోండి ఇచ్చా. ఏం చెప్పుకోవాలి? ఆమె పేరు చెప్పుకోండి. ఆహా ఏం చెప్పాలి? సురేఖనా, వంటలక్కనా? మాట్లాడుతున్నాం అక్కాయ్, మీరే మాట్లాడాలి. ఇదొద్దు కనికేమొద్దు, ఇన్వెంటరీ పెట్టబ్బా. మరి నాకు అది నచ్చదు. నీకు అది నచ్చదు, నాకు ఇది నచ్చదు. సరే కావాలంటే అల్టిమేట్ అరేనా ఆడదాం. సరే ఇద్దరికి నచ్చింది పెడదాం. నాకు ఇది ఇష్టం, ఎక్కువ ఇదే ఆడతా. సరే నీకు నచ్చింది పెట్టేసుకో. నువ్వు నేను నువ్వే డౌన్లోడ్ చేయి యాప్. గేమ్ ఆడుతున్నాను తెలిస్తే తిడతా. ఎవరైనా ఎక్స్ట్రా చేస్తున్నారా అనేసాడు. బాబాయ్ చేస్తున్నారు గేమ్ లో బోల్డంత మంది ఏడిపిస్తున్నారు. ఇందాక ఏడిపించారని చేద్దాం అనుకో పోయింది అన్నది వాడు. నేను అయితే ఏడిపిస్తున్నాను చెప్పు. మా బాబాయ్ హైదరాబాద్ లోనే ఉన్నాడు. మా ఇంటికి రమ్మని ఏంటి ఒకటి చోట పోయింది అనేసి అడుగుతున్నాడు. వాడు అదే అది మీ బాబాయ్ చెప్పినా? అది చెప్తా. నేను గేమ్ ఆడుతున్నానని చెప్తానే గేమ్ ఆడేటోళ్ళు వాట్సాప్ ఓపెన్ చేయరంటున్నా. ఎప్పుడు ఓపెన్ చేయను. మహా అయితే ఛార్జింగ్ పెట్టినప్పుడు ఇన్స్టా ఓపెన్ చేస్తా అంతే. నేను ఇన్స్టా చూస్తా, రీల్స్ చూస్తా, బాగుంటాయి. అట్లనే ఎప్పుడైనా ఇది టైం దొరికితే మన ఛానల్ ఇట్లా చూడొచ్చుగా, ఫన్ ఉంటది. ఏం ఛానల్ ఉంది? నేను వైట్ అనే చిన్న ఛానల్ ఉంది, ఫన్ కంటెంట్. యూట్యూబా? యూట్యూబ్. How many subscribers you have? 81. 81? Yeah. Oh my god, you're a big YouTuber now. Oh my god. ఎందుకు That's a అట్లా big chance, that's a ఏడిపిస్తున్నావు? big chance. ఎందుకు అట్లా ఏడిపిస్తున్నావు? 100K అన్నట్టు సరే ఇంత పెద్ద యూట్యూబర్ గేమ్ ఆడమే చాలా ఎక్కువ. నేను అమ్మో నాకు భయం అవుతుందిరా బాబు. పిల్లతో ఇంగ్లీష్ రెస్టారెంట్. యా సబ్స్క్రైబ్ చేశాను. థ్యాంక్స్. చూడు ప్రతిదీ కామెడీ ఉంటది, గేమ్ ప్లే తక్కువ ఉంటది అనుకో. నేను కూడా హార్ట్ అని పెట్టాను. యూట్యూబర్ అని తెలియదు మాట్లాడేసాను, క్షమించండి. ఎందుకురా నన్ను అట్లా దయచేసి నన్ను బానే సార్ 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 ప్లీజ్ సార్. మేడం నేను చచ్చిపోతా మేడం మీరు అట్లా అంటుంటే. నేను అందుకే చెప్పాను రా బాబు మీకు యూట్యూబ్ ఉందని. తినడానికి అన్నం లేకపోతే బిర్యానీ మాత్రమే ఆర్డర్ పెట్టుకుంటారు. అవునదా? బిర్యానీ పెట్టుకుంటారా ఎవరన్నా? పస్తులు ఉన్నారు. రేపు నుంచి పిజ్జా పెట్టుకుని తినేస్తా. వద్దురా, ఆ పిజ్జా పైసలు నాకు ఇవ్వు, నేను నీకు అన్నం వండి పెడతా సరేనా? చచ్చిపోతే రేపు చచ్చిపోతే గేమ్ లో అందరూ ఏడుస్తారు సార్. గేమ్ లో ఒక బాట్ పిల్ల ఒకటేసారి టోన్ అంతా మొత్తం ఫ్రెండ్స్ అందరినీ తీసుకుంటారు. సార్ మీరు యూట్యూబర్ సార్, ఈ రోజు నుంచి రెస్పెక్ట్. నాకు అట్లా వద్దురా బాబు. నేను యూట్యూబర్స్ తో ఎప్పుడు మాట్లాడలేదు, ఇది ఫస్ట్ టైం. ఓ మై గాడ్. ఎప్పుడు తగలదే ఎవరికి సార్? వాళ్ళు తగిలితే దెబ్బలు తగులుతాయి కదా సార్, అందు మనకి ఎందుకు? ఏం సార్ ఎందు మేడం నువ్వు మామూలుగా లేవు మేడం. నాకే మేడం సార్ చెప్పండి సార్. మీరు యూట్యూబ్ ఛానల్ పెట్టండి సార్. మీరు ఒక 10 days లో 20K అయితే ఈజీగా సబ్స్క్రైబర్స్ తెలుసా అండి. మనకి ఎందుకు? మీ హ్యూమర్ చాలా బాగుంది, ఐ లైక్ ఇట్. మీరు మస్తు మాట్లాడుతున్నారు. ఫస్ట్ చెప్పినా కదా ఎక్కడ అంటే మా ఇంటికాడ అంటావు. నైస్ రా. ఏదేదో బాగా చేశాను సార్. అప్పుడెప్పుడు నన్ను ఆడిపించుకోండి మీ టీమ్ లోని. ఎప్పుడు ఏం మాట్లాడాలి
సార్ సైలెంట్ గా ఉంటా. సైలెంట్ గా ఉంటే అని పని ఏదో ఒకటి మాట్లాడాలి. సార్ ఎక్కువ మాట్లాడినాం అనుకో పిచ్చిది అనుకుంటారు సార్. పిచ్చిది అనుకుంటారు. అది ఎవరు అనుకుంటారు? ఎక్కువడానికి నేను ఏమైనా పిచ్చోళ్ళు అనుకుంటారు మేడం, చోళ్ళే అనుకుంటారు అట్లా. మనిషి అన్నప్పుడు సార్ ఆంటీ తర్వాత కూర్చుని ఉండాలంటావా? కొంచెం మాట్లాడాలి, బాగానే మాట్లాడాలి. మరి నోరు ఉన్నది ఎందుకు? నాకు మాటలు రావే. ఇప్పుడు మాట్లాడేది ఇది మాటలు కావా? నేను ఎట్లా వచ్చినా పర్లేదు. నేను ఏమన్నా ఇంటర్వ్యూ తీసుకుంటున్నా? మంచిగా మాట్లాడాలి, స్మైల్ బాగుండాలి, ఏం లేదు కదా, నీకు నచ్చినట్టు ఉండాలి అంతే. ఇంటర్వ్యూలో స్మైల్ కూడా ఉంటది మేడం. ఇంటర్వ్యూలో స్మైల్ కూడా ఇవ్వాలా సార్? ఉంటది, తెలీదా? సీతమాకిట్లో సినిమాల చెట్ల మహేష్ బాబు ఫేక్ స్మైల్ ఉంటది, ఆర్డర్ గుర్తుకులేదా? లేదు, మీరు ఆ మూవీ చూడలేదేమో, అంతేనా? సీతమాకిట్లో సినిమాల చెట్టు సార్ అన్నాడు ఆపు ఫస్ట్. నాకు ఎట్లా అన్నయ్య ఇట్లా అనొద్దు, నువ్వు అని చచ్చిపోతా అన్నయ్య అంటే. తమ్ముడు ఒరే బాబు వద్దురా బాబు. మరి సార్ అంటాను. అవునా, సరే సరే, సార్ కాకుండా ఇంకా. గుడ్ మార్నింగ్ సార్. సార్ మీరు ఇంగ్లీష్ సారా, హిందీ సారా, సైన్స్ సారా, మ్యాథ్స్ సారా, ఏంటి సార్ మీరు? ఏం సార్? నేను బీజిఎంఐ సార్. సార్ బీజిఎంఐ సార్, నాకు గేమ్ లో ఎట్లా ఆడాలో చెప్పండి సార్. నేను నేర్పిస్తాలే, ఏం టెన్షన్ పడకు. మరి మీకంటే పెద్ద ప్లేయర్ అయిపోతే మళ్ళీ కష్టం అవుతుంది. ఏం పర్లేదు. ఇప్పుడు ఒక గురువు ఏమని ఆలోచిస్తాడంటే, గురువు కన్నా ఎంత ఎదిగినా పర్లేదు అనిపిస్తుంది. నేను ఇట్లా అట్లా అనుకుంటా. నేను అంత అనుకోను సార్, నాకంటే ఎక్కువ ఎదిగితే నాకు నచ్చదు. నాకంటే హైట్ తక్కువే ఉండాలి ఎప్పుడైనా. హైట్ కాదు నేను అంటుంది, గేమ్ ప్లే. ఎదగడం అంటే నేను హైటే అనుకుంటున్నాను సార్. సార్ నేను తెలుగులో కొంచెం వీక్ సార్, ఏమనుకోకండి. అవునా మేడం? చాలా వీక్ మీరు తెలుగులా, చెప్పాలంటే చాలా వీక్ మీరు తెలుగులా. అందరూ ఏంటిది తెలుగులా? సార్ నాకు తెలుగులో బూతులు తప్ప ఏం రాదు సార్. అవునా? ఒక్క బూతులు కనిపించిన ప్రతి ఒక్కరిని తిట్టేస్తారు. ఒక్కళ్ళని తిట్టు సార్ మీరు అనుకునే బూతులు కాదు సార్. అదే ఒక్క బూతు చాలా పద్ధతిగా తిట్టు. అదే ఆ పద్ధతి ఒకసారి చూద్దాం ఎట్లుంటాయో చూపి. నన్నే తిట్టు సార్. గేమ్ ఆడినప్పుడు చూస్తారు. అంటే 18+ ఉంటాయా, లేదంటే సచ్చినాడా ఇట్లాంటి? అంత అరేంజ్ కాదు సార్, మాది చిన్న పిల్లలం చాలా. అదే సచ్చినాడా, దొంగ సచ్చినాడా, పురుగులు పట్టి చచ్చిపోతారా, అవే సార్. అవి బూతులు కాదండి. అవే సార్ మావి. ఇట్స్ నాట్. మరి ఏమంటారు సార్ వాటిని? నేను చాలా కష్టపడి నేర్చుకున్న బూతులు అవే సార్, మా ఇంట్లో తెలియకుండా. అవన్నీ వేస్ట్. అసలైన బూతులు ఉన్నాయి, ఇంకా నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి. కానీ నీకు అవసరం లేదు. కోపం ఉన్నప్పుడు నీకే వస్తాయి. అమ్మాయివి కదా, నీకు ఎంత కోపం ఉన్నా మాకు అటువంటివి రావులేదు. నైస్ రా. నాకు ఇట్లా ఏం రావు బూతులు ఎక్కువ, కానీ తెలుసు బూతులు తెలుసు అంతే. సార్ 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 మిమ్మల్ని మర్చిపోతానా మేడం? మీరు యూట్యూబర్ అని తెలియదు. ఎన్ని రోజులు తప్పు చేశాను, క్షమించండి వీలైతే. మేడం మేడం మీరే రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేశారు, దానికే నేను థ్యాంక్ యూ చెప్పుకోవాలి మేడం. ఎందుకు సార్ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేసినందుకు? మేడం పెద్దోళ్ళు మేడం మీరు. యా మేడం, మీరు హెల్ప్ చేస్తారంటే మంచి మంచి కంటెంట్ చేద్దాం మేడం. ఐ మీన్ మా ఫ్రెండ్స్ ని ప్రాంక్ చేసుడు అట్లా కొన్ని చాలా బాగుంటాయి. ఓకే సార్, ఓకే ఓకే సార్. సార్ నేను పనికి వస్తానంటారా? మస్తు నీతో ఫస్ట్ టైం మాట్లాడినప్పుడే అర్థమైపోయింది. నాకు అట్లా నేను ఎప్పుడు చేయలేదు కదా. చేయలేదు, బట్ ఎట్లా చేస్తారు అది చెప్తా నీకు ముందు. సింపుల్, కొంచెం నటించాలి అంతే, వాయిస్ తోటి. సార్ జీవించేస్తాం సార్. ఇంకేంటి మేడం మీరు మూవీలో ఏమైనా ఆఫర్స్ ఉంటే ఒక సైడ్ ఆర్టిస్ట్ ఇవ్వండి సార్. ఇష్టం సార్, కానీ రాదే. అవునండి, మీ ఫేస్ లో అయితే చాలా కళ ఉంది. మీరు ఎప్పటికైనా ఒక పెద్ద సావిత్రి అంత కాకపోయినా ఒక రష్మిక అంత అయితే, రష్మిక అంత అయితే అంత వద్దా? మరి ఎంత కావాలి? చిన్నగా చాలు సార్. చిన్నగా అయితే చాలు, ఎంతో కొంత చిన్నగా అంటే మన బేబీ మూవీ ఉంది చూడు, ఆ పిల్ల అంతా చాలా. సరే సార్. హైట్ గురించా సార్ మీరు చెప్పేది? కాదండి, మీరు హైట్ అనుకుంటారు. అంటుంది ఆ పిల్ల లాగా యాక్టింగ్ అంటున్నా. ఫేమస్. ఓకే సార్, చాలు. అంత ఫేమస్ మరి అంత ఫేమస్ అవ్వకూడదు సార్. ఎక్కువ ఫేమస్ అయినాం అనుకో బయట తిరగడం కష్టం. నేను మామూలుగానే బయట తిరగను. అవునా? అది మీకేంది, ఇంకా ప్రశాంతంగా ఇంట్లోనే కూర్చోవచ్చు. షూటింగ్స్ మళ్ళీ ఇల్లు, ఇంకేం సెట్ కదా. బయట తిరిగితేనే కదా బయట ప్రపంచం తెలిసేది సార్. అవునా మేడం? నైస్ మేడం. మేడం అంటారేంటి సార్? ఏమన్నా? కాల్ మీ మ్యాగీ. మ్యాగీ? ఓకే మ్యాగీ.